చికెన్ పాక్స్ ఆటలమ్మ వచ్చినప్పుడు వేపాకులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఇది వేరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది చాలా అంటువ్యాధి మరియు ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంపై చిన్న ఎర్రటి మచ్చలు మొదలవుతాయి. ఇవి క్రమంగా నీటి బొబ్బలుగా మారుతాయి. ఈ బొబ్బలు చాలా దురద కలిగిస్తాయి. తేలికపాటి నుంచి మోస్తరు జ్వరం ఉండవచ్చు. శరీరం బలహీనంగా మరియు నీరసంగా అనిపించవచ్చు. కొందరికి తలనొప్పి కూడా అనిపించవచ్చు. ఆహారం తీసుకోవాలని అనిపించకపోవచ్చు. పొంగు పోసినప్పుడు వేప ఆకులు వేస్తుంటారు. దీని వెనుక చాలా సాంప్రదాయ మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. చాలా మంది అమ్మవారు వేప ఆకులను ఇష్టపడుతుందని నమ్ముతారు. అందుకే వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మరియు అమ్మవారిని శాంతింపచేయడానికి వేపాకులను ఉపయోగిస్తారు. వేపాకులు చల్లదనాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. పొంగు వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. వేపాకులకు క్రిమినాశక లక్షణాలు అంటే యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని నమ్ముతారు. ఇది పరిసరాలను శుద్ధి చేస్తుంది. వ్యాధి వ్యాప్తిని నివారిస్తుంది. వేపాకులు దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి ఉందని నమ్ముతారు. రోగిని రక్షిస్తుందని భావిస్తారు. ఇక వేప ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. పొంగు చికెన్ పాక్స్ వైరస్ వల్ల వస్తుంది. వేప ఆకుల వల్ల పరిసరాల్లోని వైరస్ వ్యాప్తి కొంతవరకు తగ్గించవచ్చు. వేప ఆకులకు దురదను తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి. పొంగు వల్ల వచ్చే దురదను తగ్గించడానికి వేపాకులు నీటిలో వేసి స్నానం చేయటం లేదా నేరుగా చర్మంపై ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వేపాకుల్లోని క్రిమినాశక లక్షణాలు చర్మంపై వచ్చే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడతాయి. పొక్కులు పగిలినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వేపాకులు గాలిని శుద్ధి చేస్తాయి. కొంతవరకు చల్లగా ఉంచుతాయి. ఇది రోగికి సౌకర్యంగా ఉంటుంది. రోగి పడుకునే మంచంపై వేపాకులను పరుస్తారు. వేపాకులు వేసి నీటితో స్నానం చేస్తారు. ఇంటి గుమ్మం వద్ద వేపాకులను కట్టి ఉంచుతారు. గాలిలో వేలాడదీయటం, వేప కొమ్మలను వేలాడతీస్తుంటారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వేపాకులు కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ పొంగుకు సరైన వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.